నిన్న ఒక వార్త నా హృదయాన్ని చాలా కలిచివేసింది. ప్రేమించి వివాహం చేసుకున్న ఒక కుటుంబం రీసెంట్గా 1 year మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి 4th month 5th month ప్రెగ్నెంట్. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశాడు. పక్కనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కనీసం ఆ శబ్దం కూడా పక్క రూమ్లోకి వెళ్లకుండా హతమార్చేశాడు ఆయన. చిన్న అమ్మాయి 18 years అనుకుంటా, ఎంగేజ్లో ఉంది. నాకు అనిపించింది అప్పుడు, ఎవరినన్నా ఏదన్నా మనకు కోపం వచ్చినప్పుడు ఒక దెబ్బ వేస్తేనే మన మనసు ఎన్నోసార్లు గుచ్చుకుంటుంది. నువ్వెందుకు కొట్టావు, అనవసరంగా నువ్వెందుకు తిట్టావు, ఎందుకు ఎదుటి వాళ్ళు నువ్వు బాధించావు అనే మనసు ఇబ్బంది పడుతుంది. ప్రేమించిన అమ్మాయిని ఇంతకాలం కలిసి ఉండి కత్తి తీసుకొని, వంటగదిలో ఉన్న కత్తి తీసుకొని ఇక్కడ అన్ని కత్తి కాట్లే. నాకు అప్పుడు అనిపించింది, ఇలాంటి రోజుల్లో మనం ఉంటే చూసి బాధపడటం కాదు, ఏడవటం కాదు, దేవుని సన్నిధిలో ఎంత మనం ప్రార్థన చేస్తున్నా మన కోసం కాదు, మన కుటుంబం కోసం కాదు, మన బిడ్డల కోసం ప్రాకులాడటం కాదు. రోజంతా మన ధ్యాస అంతా మన కుటుంబమే, మన ధ్యాస అంతా మన ఆశీర్వాదమే, మన ధ్యాస అంతా నాకెప్పుడు బ్లెస్సింగ్ వస్తుందా అనే ధ్యాసే. కానీ నా పేరు పెట్టబడ్డ నా చెల్లు తమ్మును తాను తగ్గించుకుని చెడు మార్గాన్ని విడిచి నన్ను వెతికితే, ప్రభా నా దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభా, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, వింటున్నాం, భయపడుతున్నాం, అమ్మో దేవుని రాకడ వచ్చేస్తుంది అని భయపడుతున్నాం. భయపడటం కాదు, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రభా నా దేశంలో నా కళ్ళ ఎదుట ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, ప్రభా నన్ను బాగు చేయి, నా దేశాన్ని. దావీదు నిరుత్సాహపడిపోలా. దేవుడు కోపంతో కొన్నిసార్లు మొత్తినప్పటికీ, దేవుని నుంచి శిక్ష శ్రమ వచ్చినప్పటికీ నిరుత్సాహపడిపోయి కూర్చోలేదు. ప్రభా తెలుసుకుంటూ ఉన్నాడు, ఇదొక్కటి మన జీవితాల్లో జరగాలి అని నేను అనుకుంటూ ఉన్నా. మనం ప్రార్థించినది మనకు దొరకపోయినప్పుడు, మనం అడిగినది మనం పొందుకోలేకపోయినప్పుడు, మనం ఆశించింది మనకు దొరకనప్పుడు, కష్టములో, శ్రమలో, బాధలో, శత్రువుల చేత అనగదొరక్కబడుతూ ఉన్నప్పుడు, ప్రభా ఎక్కడైనా తప్పిదం ఉందా, ఎక్కడైనా నేను చెడు మార్గం గుండా వెళ్ళానా, నీ మార్గము తప్పి ఇటు అటు నేను వెళ్ళానా, అది ఆశీర్వాదానికి ఒక గొప్ప ద్వారం. హల్లెలూయా.